రైట్. యోహాను సువార్త 12వ అధ్యాయము 48. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరించిన వారికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటే అంత్య దినములందు కాదు, అంత్య దినమందు వారికి. అంటే పునరుద్ధానం అనేది అంత్య దినము. ఆ తర్వాత డేస్ ఉన్నాయి, ఇంకా డేస్ అని క్లోజ్ అయిపోతాయి. తీర్పు అనేది ఒక అంత్య తీర్పు ఉంది, అంత్య దినమున జరిగే ఒక తీర్పు ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత ఇంకా దినములు ఉండవు, అదే లాస్ట్ డే. లాస్ట్ డే అది రేపు అనేది ఉండదు. ఇంకా ఆ రోజుతో ఇంకా డేస్ అన్ని క్లోజ్ అయిపోతాయి. డేస్ క్లోజ్ అయిపోతుందంటేనే సూర్యచంద్రులు కూడా క్లోజ్ అయిపోతారు. ఇంకోటి చూడండి, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 31-32 వచ్చినారు. 17వ అధ్యాయం 31-32 దాన్ని రాసుకుని మీరు అక్కడ అజ్ఞాన కాలంలో దేవుడు చూపించినట్టు 30 నుంచి చదువుతున్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఎందుకనగా తను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేది దినమున తీర్పు తీర్చబోయే దినమును నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేశాడు. మృతుల పునరుద్ధానముల గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాసం చేసి మన కొందరు దీని గురించి మరోసారి విందామని అని వాయిదా వేశారు. ఒకసారి నాకు చూడండి, తీర్పు దినవాడిని నిర్ణయించాడు, అది లాస్ట్ డే. ఆ తర్వాత ఇక ఏ దినము? యుగాంతం అని అంటే ఆ తీర్పు రోజు. యుగాంతం అంటే మృతులు పునరుద్ధానమైన రోజు. ఆ పునరుద్ధానమైన రోజు ఏం జరుగుతుంది? ఒక దినం వస్తుంది, ఆ దినమున సమాజంలో ఉన్న వారందరూ లేపడతారన్నాడే యోహాను సువార్త 5:8. అది లాస్ట్ డే. నా మాటే అంత్య దినమందు తీర్పు తీర్చునని యేసు అన్నాడే యోహాను 12:48. అది లాస్ట్ డే. తాను నియమించిన మనుషుల చేత తీర్పు తీర్చిపోయే దినం ఒకటి నిర్ణయించాడని అపోస్తలుల కార్యం 17లో పౌలు అన్నాడే, అది లాస్ట్ డే. యుగానికి అంటే ఈ కనిపించే ప్రపంచానికి ముగింపు డే. ఈ ప్రపంచానికి ముగింపు దినం అవుతుంది, అది మనం గ్రహించాలి. నా శరీరానికే కాదు, నేను చూస్తున్న ప్రపంచానికి కూడా ముగింపు ఉంది. ముందు నా శరీరానికి ముగింపు ఉందనేది నాకు అర్థమైన రోజు నేను చాలా హ్యాపీగా ఉంటాను. దానికి ముగింపు ఉందనే సంగతి అర్థం కాని వాళ్ళు చాలా రోగాలతో ఉంటారు. ఉన్న రోగాలు కాకుండా కొత్త రోగాలు తెచ్చుకుంటారు. గ్యారంటీ ముగింపు అయిపోయేది దీని గురించి మట్లు తెచ్చిపేసేది అయితే నాలో ఉంటాం. తర్వాత అయినా ఎవడు అసలు తీరంగా ఉన్నాడు? తరం తరం గతించిపోతుందని అన్నాడు దావీదు. లోకులందరూ పోయే మార్గం అన్నాడు దావీదు. లోపల మొత్తకి మనుషులందరూ ఒకసారి మృతి పొందాలన్నాడు ఏమి రచించిన. ఇన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు ప్రసంగాలు చేసినా చదివేవాళ్ళకి కానీ ప్రసంగాలు చేసేవాళ్ళు కానీ వినేవాళ్ళకి కానీ తినేసి వదిలేసేస్తారు. అది వదిలేసి ఈ దేహం మీద ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ లుకింగ్, ఓవర్ థింకింగ్. దీనికే ఏదో చేయాలి. ఏం తిన్నాం, ఏం కట్టా, ఏం పెట్టాం, పక్కన ఏం తిన్నారు, ఏం కట్టారు, ఏం పెట్టారు, నేనేం తినాలి, ఏం తినాలి, ఏం కట్టాలి, ఏం కట్టాలి. దీనికి పొద్దున్నే లేచిన కానీ ఇదే అవేషన్ కదా. కోటి విద్యలు అదే కదా. అడావుడికి వెళ్తారు. క్యారేజీలు కూడా మధ్యలో రోడ్ల మీద పడిపోతాయి అక్కడక్కడ. అంటే ఆ మూత కూడా సరిగ్గా పెట్టుకోవాలంటే అడావుడికి వెళ్ళిపోతారు. ఆ తల్లికి క్యారేజీ పెట్టిన తల్లి కూడా అడావుడు ఆవుడు కట్టేసి ఎత్తి సరిగ్గా పెట్టగా దాన్ని కట్టగా అలాగే క్యారేజీ సైకిల్ కూడా మోటార్ సైకిల్ తగిలితే మధ్యలో క్యారేజీ ఊడిపోయి రోడ్డు మీద పడగలుగుతాను. ఏంది అడావుడి లోపం? బస్ స్టాండ్ ఖాళీ లేదు, రైల్వే స్టేషన్ ఖాళీ లేదు, ఎయిర్ ఫోర్స్ ఖాళీ లేవు, రోడ్లు ఖాళీ లేదు. సాయంత్రం అయితే సార్ పొద్దున్నే 7 గంటల నుంచి 9 గంటల వరకు పీజీ, సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు మధ్యలో అసలు ఖాళీ రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. టైం అసలు బయటకు రాకూడదు అనిపించింది. వచ్చేవాళ్ళు వస్తుంటారు, బయట పోతుంటారు, ఎంత కూడా గది ఏంటి అంటానంటే వాళ్ళేం తిన్నారు, వాళ్ళేం పెట్టారు, వాళ్ళేం కట్టారు, నేనేం తిన్నాను, నేనేం కట్టాను, నేనేం పెట్టాను. ఎంతవరకు ఇదే అది వాళ్ళు కూడా అట్టు బాగుపడ్డారు, ఇది ఏం చూడట్టు బాబు. ఇంటి రాగానే మళ్ళీ ఆడావిడే ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అది ఆడగదు అది దరిద్రం, మన పరిస్థితి ఏంటి అయిపోతున్నారు. వీళ్ళ గోల తట్టుకోవాలి. మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ పనుకో సరిగా అయిపోయి అదిగో అక్కేయాలి. ఇప్పుడు అందుకు ఏదైనా అర్థమై కదా పురుషుడు ఏదైనా చేసినా ఇంట్లో ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉండేది. రోజు ఎలాగే రంగా చనిపోయిన రోజు ఒక అతనంట వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ టీవీ తీసుకుని వెళ్ళాడు.
న్యూస్ పేపర్లో పడింది. ఏమైనా సిగ్గుంది అసలు, వాళ్ళు బంగారం తెచ్చేది కాదు, వాళ్ళు తెచ్చేది కల్లా, వాళ్ళు కలర్ టీవీ తెచ్చు, కనీసం కలర్ టీవీ కూడా లేకుండా బ్లాక్ అండ్ వైట్ టీవీ కొట్టుకొని నూరుకుంటూ వచ్చేవాళ్ళని. వీడు పెద్ద రాష్ట్రం వచ్చేసి ఏమైనా దేవాలయం పోయాడంట, కాల్పులు తెచ్చిపోయాడు. ఎందుకంటే 24 hours కలిపి విధించారు. కాల్చిన గారి కేసులు లేవు అప్పుడు. విజయవాడ అంతా కూడా హర్రర్ అనమాట. ఎక్కడికెక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు తగలెట్టేశారు. అంత భయంకరమైన సిచ్యువేషన్లో బయటికి వెళ్తే కాల్ చేశారంటే పోయారు. పోయిన తర్వాత రొమ్ము కొట్టుకుని వెళ్తున్నాను, నేనే చంపుకున్నాను నా భర్తనని. ఉపయోగం ఏంటి చెప్పండి? ఆ ఉద్దేశం ముందే ఉండాలి కదా. మనిషికి ప్రశాంతంగా ఉండాలంటే నీవు ప్రేమించే, పొద్దున్న లేచి నువ్వు అద్దంలోకి వెళ్ళి చూసుకొని మురిసిపోయే నీ దేహం ఏదైతుందో దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. అది రోజు రోజు క్షీణించిపోద్ది. అది డే బై డే క్షీణించిపోతుంటది. ఆ సంగతి మనకు అర్థమైన రోజు ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే మంచిది ఏంటి ఎలాగొచ్చింది, అదేంటి ఎలా జరిగింది, ఏంటి ఎలాగైంది, 4 రోజులు బతుకోళ్ళు 1 రోజుకి చచ్చిపోతారు. అర్థమైందా? అవసరం లేదా అంటే దాంతో అన్నా. కానీ ఈ లోపల నివసించే ఆత్మ ఉన్నాడే, ఈ ఆత్మ దినదినము నూతన. అదే వాళ్ళ ధైర్యం. భక్తుడి యొక్క ధైర్యం ఏంటి? నీ భక్తి నీ ధైర్యం పుట్టించదా అని ఏమని అన్నారు. అతని ధైర్యం ఏంటి? ఆశలు హరించిపోయాయి, బిడ్డలు చనిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు, పరివారం దూరం అయిపోయారు. 6 నుంచి 4 వరకు కురుగులతో మొత్తం పెట్టాడు. అయినా ఏంటంటే ఆయన భక్తి ఆయనకి ధైర్యం పుట్టించింది. పౌలు అంటాడు, మేము అధైర్యపడమని. ఎందుకన్నాడు ఆ భాగంలో? ఏంటయా నీ ధైర్యం అని ఆలోచన చేస్తే ఆంతర్య పురుషుడు మీద నేను దృష్టి పెట్టాను. దృశ్యమైన వాటి మీద కాకుండా అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాను, కాబట్టి నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాం అనేది మాట్లాడాడు. మనం హ్యాపీగా ఉండడానికి ఒక బెస్ట్ ప్రిన్సిపల్ అండి అది. దాంట్లో మరొక మాటలోని కడపటి ఆదాం అని యేసుక్రీస్తు కూడా ఈ ఎస్కటోస్ అనే పదం వాడాడు. దాంట్లో చూడండి లాస్ట్గా చివరి దినములకి ఎలాగ వాడారో అలాగే కడపటి ఆదాం కూడా. కడపటి ఆదాం అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఆయన కూడా అదే వాడారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:40 చూడండి. కడపటి ఆదాం అనే దగ్గర అక్కడ కూడా ఎస్కటోస్ అనే పదం వాడాడు 45వ వచనంలో. ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుషుడు జీవించు ప్రాణి అని రాయబడినది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మయాని అన్నాడు. ఆ కడపటి అన్నాడు చూడండి, చివరి అంత్య దినము, చివరి దినము, కడవరి కాలము, కడవరి గడియ, కడపటి ఆదాము. ఈ పదాలన్నిటికీ ఇంచుమించుగా ఎస్కటోస్ అనే పదమే గ్రీకులో ఉపయోగించారు. సింపుల్గా దాని అర్థం ఏంటని మనం ఆలోచిస్తే కొత్త నిబంధన దాన్ని ఏంటంటే లాస్ట్ థింగ్స్, లాస్ట్ డేస్కి, లాస్ట్ డేకి ఇలాగా ఈ పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఇందులో మనం నేర్చుకోవాల్సింది, మనం నేర్చుకునే, మనకు దేవుడు నేర్పించే పాఠం ఏంటంటే నువ్వు ధరించిన శరీరానికి ఎక్స్పైర్ డేట్ ఉంది. సో బీ ఇన్ యువర్ లిమిట్. హద్దులు దాటకండి, హద్దుల్లో బ్రతకండి. ఎందుకంటే ఏ శరీరాన్ని ప్రేమించి ఈ అకృత్యాలు, ఏ శరీరాన్ని ప్రేమించి ఈ అక్రమాలు, ఏ శరీరాన్ని ప్రేమించి ఈ దుర్మార్గపు జీవితం, ఏ శరీరాన్ని ప్రేమించి ఈ దుష్టత్వంతో ఉన్నటువంటి ఆలోచనలు, అలవాట్లు ఉన్నాయో ఆ శరీరానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. అదే శరీరం ఉండేది కాదు. దేన్ని కేంద్రంగా చేసుకుని మనిషి పాడైపోతున్నాడో ఆ శరీరం స్థిరమైంది. రకంగా అదే మనకు శత్రువు అయిపోయింది. నిత్యత్వానికి దూరం చేసే శత్రువు ఎవరంటే నీ శరీరమే ఒక ప్రధానమైన శత్రువు. కానీ ఎంత ప్రేమించి ఎంత దౌర్భాగ్యంగా తయారవడానికి కారణమైన శరీరం యొక్క పరిస్థితి ఏంటంటే అది క్షీణించిపోతుంది, అది లైవ్ అయిపోతుంది, అది ఎల్లప్పుడు ఉండేది కాదు అనే విషయాన్ని గ్రహించాలి దీంట్లో. తర్వాత 3వ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు ప్రభు యొక్క రాకడికి సంబంధించి కూడా ఎస్కటోస్ అనే పదాన్ని ఉపయోగించాడు. అంటే ఆయన మరలా వస్తారని ప్రామిస్ చేశాడు. ఇప్పుడు మత్తయి సువార్త 24:2 ఒకసారి. మత్తయి సువార్త 24:2 24వ అధ్యాయము 3వ వచనం చదువుతాను. ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు
శిష్యులైన అందుకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరిగినాయి? ఏమి 24 మంది నుంచి చదివితే అర్థం. ఏమి ఎప్పుడు జరిగినట్టున్నాడంటే యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడంలో ఆయనకి చూపింపవచ్చును. అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనాను ఎక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడమని మీతో నిశ్చయంగా చెప్తున్నాను వార్త చెప్పు అని వీళ్ళు అడిగారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది అని అడిగారు. ఈ రాతి మీద రాయి లేకుండా యెరూషలేము దేవాలయం కూల్చివేయబడటం ఎప్పుడు జరుగుతుందని అడిగారు. వాళ్ళు ఇంటి గొప్పగా చూపించారు. చూసారు దేవాలయం ఎంత గొప్పగా కట్టారు అని. వాళ్ళు యూదులు కట్టిన దేవాలయాన్ని ఆయన చూపించారు. ఆయన అంటాడు, ఈయన ఒక దేవాలయం కట్టబోతున్నాడుగా, నేను కట్టబోయే దేవాలయం ఎవరు దాన్ని పాడు చేయడు. సొలొమోను కట్టిన దేవాలయాన్ని నెబుకద్నెజరు పడగొట్టాడు. ఆ రోజు మళ్ళా తిరిగి జెరుబ్బాబెలు, నెహెమ్యా, ఎజ్రా కాలంలో గ్రూపులు వెళ్ళి కట్టినటువంటి దాన్ని అంతియోకు ఎపిఫానిస్ అనే ఒక చక్రవర్తి కాలంలో అది పడగొట్టబడింది గ్రీకుల కాలంలో. తర్వాత యూదులు దాన్ని 46 సంవత్సరాలు కట్టారు. ఇప్పుడు చూపించేదాన్ని 3సారి కట్టింది. ఇది సొలొమోను కట్టింది పడగొట్టారు. తర్వాత నెహెమ్యా కాలం కట్టింది కూడా పడగొట్టారు. తర్వాత యూదులు 46 సంవత్సరాలు కట్టినటువంటి మందిరం ఇది. ఈ మందిరాన్ని చూపించినప్పుడు ఆయన అన్నాడు, ఇది పడిపోతున్నాడు, ఈ దేవాలయం ఉండదు అన్నాడు. రాతి మీద రాయి అప్పుడు కూడా ఉండదు, కావాలంటే చూసుకోండి, అది పడిపోతే అప్పుడు కూడా నిలబడతాడు. వాళ్ళు అన్నారు, అసలు ఇది ఎప్పుడు జరుగుతుందని అడిగారు. ఎప్పుడు జరుగుతుంది ఇది అని అడిగారు. అప్పుడు ఆయన అన్నారు, చూడండి, నాకు 3వ వచనం అడిగారు. ఈ ఒలివ్ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులైన ఏకాంతగా వచ్చి ఎప్పుడు జరుగుతుందని నేను అక్కడకును యుగ సమాప్తికి సూచనలు లేవు. రెండోది ఒకటి ఆయన రాకడకు సంబంధించి అడిగారు. రెండోది యుగ సమాప్తి అంటే ధర్మశాస్త్ర యుగ సమాప్తి. మత్తయి సువార్త 24 అధ్యాయం 2 విషయాలు చెప్తుంది. ఒకటి ధర్మశాస్త్రానికి ముగింపు, 2 లోకానికి ముగింపు. లోకానికి ముగింపు ఆయన రాకడ రోజు. సమాధులు ఉన్న వారందరూ లేస్తారు, తీర్పు జరుగుతుంది. అది లోకానికి ఆఖరి దినం. యుగ సమాప్తికి అంటే ధర్మశాస్త్రానికి ముగింపు. అది జరుగుతున్నప్పుడు ఇది ఎప్పుడు జరిగిందంటే హిస్టారికల్ గా చూసినట్లయితే AD 70లో ఈ దేవాలయం పడగొట్టబడింది. యేసు చెప్పాడు కదా, ఒకటో రాయి మీద రాయి ఉండదని. అది AD 70లో టైటస్ అనే చక్రవర్తి కాలంలో రోమా ప్రభుత్వంచే ఆ దేవాలయం క్లోజ్ చేయబడింది. ఇప్పటికీ అక్కడ దేవాలయం లేదు. సొలొమోను కట్టిన ప్రాంతంలో ఇప్పటికి దేవాలయం లేదు. అది ఉండదని యేసు ప్రభు కూడా చెప్పాడు. సమరస్త్రీ కూడా చెప్పాడు, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలం మీరు యెరూషలేములోనైనా పర్వతాల మీదనైనా తండ్రిని ఆరాధింపరు అంటే యెరూషలేము అనేది క్లోజ్ అయిపోద్దని సమరస్త్రీకి చెప్పాడు. ఇక్కడ వీళ్ళకి కూడా చెప్పాడు, అది క్లోజ్ అయిపోతుంది. పాపం ఇప్పటికీ అమ్మాయికులు ఎర్రని పెళ్లి ఏదో దొరికిందంట. దాన్ని అమెరికాలో ప్రత్యేకమైన ప్రయత్నం తీసుకెళ్ళి దాన్ని జాగ్రత్త చేసి మళ్ళీ తీసుకొచ్చి దాన్ని వదిలించి మళ్ళీ దేవాలయం కడతారంట. కట్టిన దాన్ని దేశంలో పడతారని ఒక అమాయకమైన బోధలు దొరుకుతుంది ఈ మధ్య. మీరు చూస్తున్నారు లేదో మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పుడు ఈ ప్రత్యేక దేవాలయం కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుప్రభు దేవాలయం కడుతున్నాడు. ఆయన కట్టే దేవాలయం అది సంఘమే. అందులో క్రీస్తు సభ్యులందరూ కూడా ఒక సజీవమైన రాళ్ళు. సజీవమైన రాళ్లతో నిర్మితమవుతున్న దేవాలయం ఏంటంటే క్రీస్తు యొక్క సంఘం అనే దేవుని ఆలయం. మీరు దేవుని ఆలయం అన్నాడు కొరింథీ 3:16. సంఘము దేవుని యొక్క ఆలయం. ఈ ఆలయాన్ని నేను నా సంఘాన్ని కట్టుదునని ఎవరన్నారు? నేను నా సంఘమును కట్టుదునని ఎవరన్నారు? మత్తయి 16:18 యేసు అన్నాడు. ఆయన కడుతున్నాడు, ఆయనే కట్టాలని చక్కని 6:12 అంటుంది. శిథిలను ఒకడు కలడు, అతని కాలంలో స్థితించును, అతను యెహోవాలయం కట్టును, అతనే యెహోవాలయం కట్టును అన్నాడు. అతను కడుతున్నాడు ఒక ఆలయాన్ని. ఈ ఆలయంతో పని లేదన్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 2 విషయాలు. ఒకటి యెరూషలేము దేవాలయము లయమైపోతున్నాడు. రెండోది ఆయన రాకడకి సంబంధించిన విషయాలు 2 మాట్లాడాడు. ఇవి నేను తర్వాత మాట్లాడతాను. ఈ 24వ అధ్యాయం మనకి ఏం నేర్పుతుందంటే లోకానికి ఒక రోజు అంతం ఉందని చెప్తుంది. ధర్మశాస్త్రానికి ఎలాగ అంతం ఉందో అలాగే లోకానికి కూడా అంతం ఉంది. 13వ అధ్యాయం పెట్టి ఒకసారి వెనక్కి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 40-47 వచనాలు. దానికి ఎస్కటోస్ అనే పదాన్ని వాడారు. 13వ అధ్యాయం 40 వచనం. 41 చదువుతాం డైరెక్ట్గా.
మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటి దుర్నీతి పనులు సమకూర్చి అగ్నిగుండములు వేయను. అది కూడా లాస్ట్ డే జరిగేది. ఈ మత్తయి 25 అధ్యాయాలు కూడా కొన్నవాడు గొర్రెల మేకలు వేరు చేసినట్టు కొందరిని లోక పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకుని ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, దాన్ని స్వతంత్రించుకున్నారు అంటాడు. కొంతమేమో శిక్షించబడిన వాళ్ళారా కుండి, మీకు మీ తండ్రి అప్పాదికి పండ నిత్యాగ్నికి అని అంటాడు. మత్తయి 25 అధ్యాయం. ఆ కాంటెస్ట్ ఏదైతే ఉందో అది లాస్ట్ డే. ఆ తీర్పు రోజు లాస్ట్ డే అన్నాడు. ఆ పునరుద్ధానం అయ్యే రోజు, మనం పునరుద్ధానం అయ్యే రోజు లాస్ట్ డే అన్నాడు. ఆ తీర్పు రోజు లాస్ట్ డే అన్నాడు. ఆ లాస్ట్ డే జరిగే విషయాల్ని యేసు ప్రభు తన బోధనలో మాట్లాడాడు. క్రీస్తు బోధనలో ఆ విషయాలు 14వ అధ్యాయ యోహాను సువార్తలో కూడా మనం చూసినట్లయితే అక్కడ అన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, మీ హృదయాలు కలవరపడవేయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంటుంది, నా తండ్రికి అనేక నివాసములు కలవు, నేను మీతో చెప్పును, నేను వెళ్ళి నీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేను 2 స్థలం మీరు ముందులాగా మరలా వచ్చి నా యొద్ద ఉంటుంది మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను. మరలా వస్తాను చూడండి. వచ్చినప్పుడు ఇక లాస్ట్ డే, ఇంకా తర్వాత రోజులు లెక్కించేది ఏమి ఉండదు. పౌలు యొక్క బోధనలో కూడా దశలోనికి రాసిన మొదటి పత్రిక 4-5 అధ్యాయాల్లో, ముఖ్యంగా 2వ పత్రిక 1:8 ఇలా 2 చదువుకొని చూడండి ఒకసారి. దశలోనికి రాసిన 2వ పత్రికలోకి వచ్చాయండి. 1:8 చదువుదాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి పత్రిక 4-5 అధ్యాయాలు చదవండి. ఇప్పుడు ప్రస్తుతానికి 2వ పత్రిక 1వ అధ్యాయం 6-8 కలిసి. ప్రభువైన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరిగిన వారికి, ప్రభువైన యేసు వార్తకి లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుతున్న మీతో కూడా మాకు విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే అన్నాడు. అంటే ఆయన మరలా రాబోతున్నాడని ఆయనే చెప్పాడు మత్తయి 13లో. ఆ విషయాన్నే పౌలు 2వ పత్రిక దశలోనికలకు రాస్తూ మాట్లాడాడు. ఆయన ప్రభావం కనపరిచే దూతలతో కూడా రాబోతున్నాడు. ఆ రోజు శ్రమపరిచే వారికి శ్రమ పొందుతున్న మీకు విశ్రాంతి అనుగ్రహించే దేవునికి న్యాయం అన్నాడు. అంటే అది కూడా చివరి రోజు గురించి మాట్లాడుతున్నారు. పేతురు కూడా ఈ విషయాన్ని మాట్లాడాడు. మనం పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం వరకు చదివేటప్పటి నుంచి అక్కడ ఈ చివరి దినమున జరిగే దాని గురించి మాట్లాడారు. 3:8 చదువుతాం చూడండి ఒకసారి. ఎనిమిది నుంచి 10 వచ్చిన చదువుతాం డైరెక్ట్గా. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చాడు. ఆ దినమున ప్రభు దినము అంటే ఒకటేనా? ఒకటే. ఆ దినమున ఆకాశ మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వ్యక్తులమైన వేగంతో లయమైపోను, భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును అన్నాడు. అంటే యుగాంతమ రోజు జరిగే విషయాలు మాట్లాడాడు. దృశ్యమైన అనిత్యములు అన్నాడు కదా. పంచభూతాలు అంటే ఏంటి? భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి, ఇవేమీ ఉండవన్నాడు. ఈ 5 కూడా పంచభూతాలు అంటే కదా. పంచభూతాలు నిత్యమైన వేగంతో లయమైపోరన్నాడు. భూమి దాని మీద కృత్యములన్నీ కాలిపోరన్నాడు. దృశ్యమైన దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. నిజమేనా? నిజమే. కొంతమంది నమ్మట్లా. ఎందుకు అలాగైపోయారు? మన సోదరుడు ఒక ఆయన ఈ మార్గం నుంచి తొలగిపోయాడు. మంచి సోదరుడు. ఈ తప్పుడు బోధ నమ్మి అదే నిజం అనుకుని భ్రమలో బతికేస్తున్నాడు. అసలు ఈ పాట ఎప్పుడో చెప్తాం అనుకున్నా నేను. సరే కొంతకాలం వెయిట్ చేద్దామని ఆలోచన చేసి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కొంతమంది కుటుంబాలే పాడైపోయింది. కానీ దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైన నిత్యమని ఒక మాట నమ్మిన యుగానికి అంతం ఉందనేది నమ్మాలి.
తర్వాత చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3:2 అపోస్తలుడైన యోహాను కూడా ఈ విషయాన్ని స్థాపిస్తున్నాడు. 3:2 చూడండి, వీళ్ళారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనకి ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూపును కనుక ఆయన కోరి యుద్ధమని ఎరగదు. ఒక రోజు రాబోతుంది, మత్స్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకుంటుంది అన్నాడు. 15 ఫిలిప్పీ 3:27 కూడా అన్నాడు, ఈ దేన శరీరము తన మహిమ గల శరీరంలో సమరూపం గల దానిగా మార్చబోతున్నాడు అన్నాడు. ఇదంతా కూడా విత్ ఇన్ సెకండ్లో జరుగుతుందని పౌలు కొరింథీయులకు రాస్తూ మాట్లాడాడు. దాని గురించి ఇక్కడ ఏమంటాడంటే, అదొక రోజు రాబోతుంది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తూ అన్నాడు. ఆయన ప్రత్యక్షమైన రోజు ఈ మట్టి దేహానికి మహిమదేవం రాబోతుంది. అది లాస్ట్ డే, యుగాంతమందు జరిగే సంభవాలు ఇవన్నీ వల్ల మనం చూస్తాం. నేను మీకు పరిచయం చేస్తానంటే తర్వాత మరో విషయం చూడండి, హెబ్రీ పత్రిక 9:28, హెబ్రీలకు రాసిన పత్రిక 9:28 చూడండి. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించడం ఒక్కసారి అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఇందు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమను. ఆయన మరలా ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ రోజున లాస్ట్ డేట్, అది యుగాంతానికి సంబంధించినటువంటి సమాచారం. అది 4వ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, యుగాంతం అనే ఈ పదము బైబిల్లో మనకి కనపడుతుంది. ఆయా యుగాల గురించి మాట్లాడతాం. కొన్ని యుగాలు ఉన్నాయి. దాని ముందు ఒకసారి చూడండి, హెబ్రీ పత్రిక 7:18, దానియేలు 7:18 చూడండి. దానియేలు గ్రంథము 7:18 7:18 చదువుతున్నాను. అయితే మహోన్నతులు పరిశుద్ధులే రాజ్యాధికారమునందురు, వారు యుగయుగములు యుగాంతము వరకు రాజ్యమేలుదురు. ఆ మాట చేస్తాడు, యుగాంతముల వరకు రాజ్యమేలుదు. అంటే ఏ రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే, మనం సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదుమని పరిశుద్ధుల గురించి మాట్లాడాడు పౌలు తిమోతికి రాశారు. ఒకసారి మాట కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. నేను ప్రకటన గ్రంథం చదివిన ఈ విషయాలు కనపడతాయి. అయితే నేను అన్నీ చూపిస్తానికి టైం లేదు కనుక ఒక్క విషయం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఎవరన్నా పరిశుద్ధులు ఆయనతో కూడా ఏలుదురు అన్నాడు. ఎంతవరకు వెళ్తారు వాళ్ళని చెప్తున్నాడు దానియేలు 7:18, యుగాంతముల వరకు, యుగాంతముల వరకు అని అన్నాడు. అంటే అంతముందా యుగానికి? మరొక మాట, దానియేలు గ్రంథం 9:24 చూడండి. దానియేలు గ్రంథం 9:24 వచ్చింది. అంటే యుగాంతం అనేది ఉందా? యుగాంతం వరకు అనే పదం వాడాడు అక్కడ. నీతి యుగాంతం వరకు ఉంటుందనే పదం వాడాడు అక్కడ. యుగాంతం అంటే అక్కడ దేవుడు స్థాపించిన నీతి. వాస్తవానికి దేవుడు భూమి మీద నీతి నేల స్థాపిస్తాడని ఇర్మియా 9:24 అంటాడు. ఇర్మియా 23:5 నీతి చిగురు కొడతాడని యేసుప్రభుని గురించి మాట్లాడాడు. ఆయన భూమి మీద నీతి న్యాయాలు స్థాపిస్తాడని ఉంది. ఎవరు? యేసుప్రభు. ఆ నీతి ఎప్పటి వరకు ఉంటుంది? యుగాంతం వరకు అని అన్నాడు ఇక్కడ. దానియేలు 9:24 యుగాంతం వరకు అనే పదం వాడాడు. లూకాసు వార్త 1:54 అబ్రహామునకును అతని సంతానమునకు యుగాంతం వరకు కనికరం చూపుట. అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానం వల్ల భూమి మీద ఉన్న జనములన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు. ఎప్పుడు తెలుసా? ఇస్సాకు కూడా పుట్టినప్పుడే.
ఇస్సాకును బలిచ్చినప్పుడు కూడా అది అబ్రహాము నమ్మాడు. ఒకసారి ఆ మాట లూకా 1:54. ఇంకా యేసు వారు పట్టలేదు, మరియ గర్భంలోనే ఉన్నారు. ఆ టైంలో జకరియా ఎలిజబెత్ దంపతులకి దేవదూత ఇచ్చినటువంటి సమాచారం ఇది. ఒకసారి చూడండి, లూకా 1:54. లూకా సువార్త 1:54. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరమును చూపియనంట. అతని సంతానమునకు అనే మాటను మనం చూసినప్పుడు ఈ మాట యేసు వారికి కూడా వర్తింపజేయబడింది. ఇశ్రాయేలీలకే కాకుండా యేసుక్రీస్తు కూడా ఆయన సంతానం అని పిలువబడ్డాడు. గలతీ 3:16 చదివితే ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానమునకును అనగా ఒకరి గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అన్నాడు. ఆ సంతానము క్రీస్తే అని గలతీ 3:16 రాయబడింది. ఈ సంతానానికి ఎప్పటి వరకు ఉంటుంది ఆయన కనికరము? యుగాంత వరకు అంటే యుగానికి అంతం ఉందా? ఆ పాయింట్ అక్కడ ఎందుకు వచ్చామని అంటే యుగానికి యుగం అనే పదం ఉంది, యుగానికి అంతం అనే పదం కూడా బైబిల్లో ఉన్నది. యుగాంతం అనేది మనం బైబిల్లో ఏం చర్చించట్లే. ఈ వారం నుంచి మనం స్టార్ట్ చేసి ఈ పాఠము బైబిల్ టాపిక్ ఏనా? చెప్పండి, బైబిల్ టాపిక్ ఏనా? ఆ పదం అసలు బైబిల్ ఉందా? ఎస్కటాలజీ అనే గ్రీక్ వర్డ్కి, ఎస్కటోస్ అనే గ్రీక్ వర్డ్ కానీ, ఎస్కటాలజీ అనే ఇంగ్లీష్ వర్డ్ కానీ, యుగాంతం అనే తెలుగు పదానికి కానీ బైబిల్ అర్థం ఉంది. అది గమనించండి. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక కొరింథీ రాసిన మొదటి పత్రిక 10:11 చూడండి. ఇజ్రాయెల్ చరిత్రలో జరిగిన కొన్ని సంభవాల గురించి మాట్లాడుతూ ఈ సంగతులు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:11 ఈ సంగతులు స్పష్టంగా చూడండి ఒకసారి. 11 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకు రాయబడి ఉన్నదండి. యుగం ఉంది, యుగానికి అంతం ఉందనే విషయాన్ని మాట్లాడాడు. అది ధర్మశాస్త్ర యుగమా లేక లోకానికి అంతం అనేది సెకండ్. అది ఆ సందర్భాన్ని బట్టి మనం చూస్తాం. అవి కూడా చూస్తాం కదా, మనం వాటిని చూసుకుంటూ వచ్చాం. ధర్మశాస్త్రానికి అదొక యుగం అని దాన్ని అంతాన్ని గురించి మాట్లాడాడు. లోకం అనేది ఒక యుగం ఉంది, లోకానికి కూడా అంతము ఉందనే విషయం మాట్లాడుతున్నాం. మొత్తానికి యుగం అనేది ఉంది, దానికి అంతం కూడా ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 3:18 చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3:18 3:18 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయన ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగు. యుగాంత దినము వరకును, యుగాంత దినము ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం కదా, తీర్పు దినము లాస్ట్ డే, సమాధి నుంచి లేచే దినము లాస్ట్ డే చూసామా. ఆయన నియమించిన మనుషుల ద్వారా భూలోకానికి తీర్పు తెచ్చే దినం ఒకటి ఉంది, లాస్ట్ డే అన్నాడు కదా. దాన్ని ఇక్కడ ఏమన్నాడంటే యుగాంత దినము వరకు అన్నాడు. అది యుగానికి ఒక అంతరించిపోయే దినం ఒకటి ఉంది అన్నాడు. దాన్నే యుగాంత శాస్త్రం అని అంటున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీ టైంలో ప్రశాంతంగా ఈ వచనాలన్నీ మరొకసారి స్టడీ చేయండి. వీలైతే ప్రతి వచనాన్ని బైహార్ట్ చేయండి, అంటే కంటెక్ట్ చేయండి, చూడకుండా వచ్చేలాగా చదవండి, శ్రద్ధాభక్తితో చదవండి. ఈ ప్రపంచానికి ఒక ముగింపు రోజు ఉందనేది గ్రహిద్దాం. అట్ ది సేమ్ టైం నేను ప్రేమించే ఈ శరీరాన్ని ప్రేమించి నేను దేవునికి దూరం అయిపోతున్నాను, సమాజానికి దూరం అయిపోతున్నాను, ప్రజలకి ద్రోహం చేస్తున్నాను, ఇతరులకి అన్యాయం చేస్తున్నాను, ఎవరేమైనా పర్లేదు నా దేహం బాగుండాలని స్వార్థంతో ఎలాగైతే నేను బతుకుతున్నానో అన్నిటికీ స్వస్థ చెప్పాలంటే ఈ పాట బాగా స్టడీ చేయండి. చాలా హ్యాపీగా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు. మత్తయి సువార్త 12:32 మత్తయి సువార్త 12:32 మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడేవానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవానికి ఈ యుగమందైనను
రాబోయే యుగమందైనా క్షమాపణ లేదు. యుగాలు ఒకటే కాదు, యుగాలు ఉన్నాయి. యుగమంటూ ఉందంటే దానికి ఒక ప్రారంభం ఉంటుంది, దానికి ఒక ముగింపు ఉంటుంది. యుగము అనే దానికి అర్థం ఏంటంటే పర్టికులర్ టైంని ఇండికేట్ చేస్తుందని చూసాం మనం. ధర్మశాస్త్ర యుగానికి ఒక ప్రారంభం ఉంది. అది సీనాయి పర్వతం అంత ప్రారంభమై యేసు ప్రభువు వారి శిలువలో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యుగము యేసు శిలువ మరణం తర్వాత ప్రారంభమై యుగము అంతమైపోద్ది. అంటే లాస్ట్ డే రోజున యుగం క్లోజ్ అయిపోద్దని చెప్పాడు. ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను అంటే ధర్మశాస్త్రం కొనసాగుతున్న యుగంలో కానీ దాని తర్వాత వచ్చే యుగంలో కానీ క్షమాపణ లేదు. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడితే పరిశుద్ధాత్ముడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:17. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:17 చూడండి. సకల యుగములలో అంటే యుగాలు ఉన్నాయా? సకల యుగములలో రాజు అయిన దేవుడు అని అన్నాడంటే యుగాలు ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 1:20-21 వచ్చినారు. ఎఫెసీ పత్రిక 1:25. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను యుగమందు మాత్రమే కాక రాబోయే యుగమందును, యుగమందే కాదు రాబోయే యుగమందును అనే పదం వాడాడు. యుగాలు ఉన్నవి, ఖచ్చితంగా వాటికి ముగింపు కూడా ఉన్నాయి. ఈ యుగాల గురించి బైబిలే కాకుండా ఇతర మతాలు, మత గ్రంథాలు కూడా ప్రస్తావించబడ్డాయి. ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి హిందూ మైథాలజీస్, హైందవ పురాణాల్లో కూడా వాళ్ళు కొన్ని యుగాలు ఉన్నాయని చెప్పారు. వాటిలో ఒకటి కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అని 4 యుగాలని నమ్ముతారు వాళ్ళు కూడా. బైబిల్ కూడా మనకి యుగాలని వాటి ముగింపు ఉందని చెప్తుంది. అన్ని మతాలు, ఇస్లామీయులు కూడా ఇంచుమించు బైబిల్ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ పాపులర్ రిలీజియస్ ఏంటంటే క్రిస్టియానిటీ, ఇస్లామిక్ అండ్ హిందూయిజం. ఈ 3 కూడా నమ్మే సిద్ధాంతం ఏంటంటే లోకానికి అంతు ఉంది. దీని మీద రకరకాల తప్పుడు ప్రచారాలు కూడా ఉన్నాయి. 2012 యుగాంతమని కొంతమంది తప్పుడు బోధకులు తప్పుడు బోధలు చేశారు. 2012 అయిపోయింది, 2022 అయిపోయింది, 2025లో ఉన్నాం మనం. విన్నారు అప్పుడు మీరు 2012లో యుగాంతం అని చాలామంది మాట్లాడారు. 2000లో యుగాంతం అని, 2012లో యుగాంతం అని. యేసుప్రభుని అడిగితే నాకు కూడా తెలియదు అన్నాడు. ఎప్పుడైందంటే ఆ జన్మైన ఒక అడిగిన నాకు తెలియదు, దేవదూతలకు కూడా తెలియదు, ఎవరు తెలియదు. అదంతా తండ్రి సోదరులో కారణము సమయం తండ్రి తన సోదరులు వచ్చుకున్నాడు, వాటిని తెలుసుకుంటూ మీ పని కాదు అని. ఇలాగ ఆయన ఏం చెప్పాడంటే చాలా క్లియర్గా చెప్పాడు, అది నాకు కూడా తెలియదు. కొంతమంది ప్రబుద్ధులు యేసే నాకు తెలియదు అంటే వీళ్ళు మాత్రం తెగించి 2012 2001 చాలా ఉన్నాయి కథలు. రానున్న దినాల్లో మనం ఎవరెవరు ఏ కథలు చెప్పారో అటు కూడా పరిశీలన చేయబోతున్నాం. కథలు చాలా ఉన్నాయి, జరగనటువంటివి జరుగుతాయని చెప్పినటువంటి. అలాగే యుగాంతం ఉందని ప్రపంచ మతాలే కాదు కొంతమంది కామన్ పీపుల్ కూడా నమ్ముతారు. దానికి వాళ్ళు పెట్టిన పేర్లు ఏంటంటే రాతి యుగమని, తర్వాత ఇనుము యుగమని, ఇంకో యుగమేద యుగం, 3 యుగాలు చెప్తారు. ప్రాచీన యుగం అని రకరకాల చెప్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే కంప్యూటర్ యుగం అంటున్నారు. దీన్ని కూడా ఒక యుగం అంటున్నారు లోపల కామన్ పీపుల్ కూడా. ఇది స్టార్ట్ అయింది ఎప్పుడో, కంప్యూటరైజ్డ్ సిస్టమ్ అనేది ఒకటి స్టార్ట్ అయ్యి అది రాను రాను పెరిగి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే డిజిటల్ వరల్డ్కి వచ్చేసింది. ఇప్పుడు పుస్తకాలు చదవడం మానేశారు, రాను రాను అసలు బైబిల్ కూడా కొట్టడం మానేస్తారు. ఎందుకంటే కొనుక్కోండి బైబిల్, కొనుక్కోవడం ఎందుకు, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అయిపోయారు. అంటే డిజిటల్ వరల్డ్కి వచ్చేసింది అనమాట. ప్రింటింగ్ మ్యాటర్కి వెళ్తలే. ప్రెస్సులు కూడా చాలా మంది మూసేసుకుంటారండి. ప్రెస్సులు మూసేస్తారు తెలుసా మీకు? కారణం ఏంటంటే ఈ యుగంలో ఎవడండి అని అంటారు. ఏంటి యుగం అంటే కంప్యూటర్ యుగం ఇది, అసలు పట్టుకోలేదు. పిల్లలు కూడా పలకరించారు, కంప్యూటర్ యుగం అంటే ఇది, ఈ హాల్లో పిల్లలు అసలు పట్టుకోలేకపోతున్నాం అని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు కూడా కామన్గా ఒక యుగాల్ని క్రియేట్ చేస్తున్నారు మనుషులు.
సరే, ఏదేమైనా అవన్నీ పక్కన పెడితే మన కంటికి కనిపించే ఈ దృశ్యమైనది ఒకరోజు అంతం కాబోతుంది. నువ్వు ధరించిన దేహానికి ఒకరోజు ముగింపు ఉంది. ఈ రెండు విషయాలు అర్థం చేసుకుంటే జీవితం చాలా బాగుంటుంది. వీటి చుట్టూ తిరిగేటటువంటి లింక్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటన్నింటినీ బైబిల్ వెలుగులో మనం పరిశీలించడానికి ప్రయత్నించేద్దాం. ఈ రోజు అయితే పరిచయ భాగంగా మనం కొన్ని విషయాలు మాత్రం చూసాం. ఏమి నేర్చుకున్నాం అని మనం ఆలోచన చేసినట్లయితే దాని యొక్క అర్థం ఏంటో చూసాం. అంటే ఎస్కటాలజీ అంటే యుగాంత శాస్త్రం అంటే అర్థం ఏంటో చూసాం. కొత్త నిబంధనలో దానికి ఉన్న పదాలు ఏంటో చూసాము. క్రీస్తుకు రాకడికి దానికి ఉన్న సంబంధాలు ఏంటో చూసాము. తర్వాత యుగాంతం అనే పద ప్రయోగం బైబిల్లో ఉన్నదే, బైబిల్ లేదే కాదని చూసాము. ఈ విషయాన్ని ప్రపంచంలో ఉన్న మతాలు కూడా విశ్వసిస్తున్నాయి. యుగాంతం అని అంటే అర్థం లేదు, దానికి ఒక సెకండ్ పీరియడ్ ఉంది, ఒక టైం పీరియడ్ ఉంది. ఒక యుగం అంటే దానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, దానికి ఒక ఎండింగ్ కూడా ఉంటుంది. అలాగే కనిపించే లోకానికి ముగింపు ఉంది, నువ్వు ధరించిన శరీరానికి కూడా ముగింపు ఉంది. కాబట్టి ఈ రెండు విషయాలు బాగా అర్థమైతే చాలా ధైర్యమంతా, చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంటాం. ఇవి అర్థం కానప్పుడు ఏంటంటే ప్రతి చిన్న విషయానికి కూడా గడగడ ఒలిగిపోతాం. అందుకని ఉన్న రోగం పోకపోగా కొత్త రోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజం చెప్తున్నాను, డాక్టర్లు అడిగినా అదే చెప్తాను. నేను చూడండి, ప్రశాంతంగా ఉండేది అని అంటారు. ప్రశాంతత లేకపోతే లేనిపోయిన రోగాలు ఉంటాయి. కొంతమంది స్త్రీలకి ప్రశాంతత లేకపోవడం వల్ల లేనిపోయిన రోగాలు వచ్చాయి. చెప్పినా వింటాడు, నువ్వు ఎంతనే చెప్పు, నువ్వు అట్టాగే చెప్పుకున్నాక ఎవరు చెప్పినా సరే ఆయన అట్టాగే చెప్తారు. ప్రశాంతం తమ్ముడు చెప్పాడు కదా, ఆయన అట్టాగే చెప్తున్నారు. తమ్ముడు ఎందుకు చెప్పడం? ఆయన ఇంటికి వెళ్ళాక సింపుల్గా ఎంతసేపు చెప్తానా, ఇంకో 10 వారాల పాటు చెప్తాను అనేది. 10 వారాల పాటు చెప్పిన తర్వాత తమ్ముడు చెప్పాడు కదా, మన భర్త అన్నాడు, తమ్ముడు అట్టా చెప్తాడు, ఆయన చెప్పడానికి ఏముంది, మనం ఎట్టాగే పోతుందాం అని లేనిపోయిన సమస్యలు క్రియేట్ చేసుకునే పరిస్థితి అన్నమాట. దాని నుంచి బయటపడదాం, ప్రశాంతంగా జీవిద్దాం, లోకానికి ఒక ప్రశాంతతని చూపిద్దాం. అందరు కూడా